మొత్తంగా ఢిల్లీలో ప్రధానమైన ఫ్యాక్టర్స్ అంటే 3 కీలకమైన ఫ్యాక్టర్స్ ఢిల్లీలో పనిచేసినాయి. అదే 3M ఫ్యాక్టర్ అంటారు. ఆ 3M ఫ్యాక్టర్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్య ఇస్తారు. సత్య. ఎస్, ఇక్కడ 3M ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ M రిప్రజెంట్స్ మహిళలు, సెకండ్ M రిప్రజెంట్ మధ్యతరగతి, థర్డ్ M రిప్రజెంట్స్ ముస్లిమ్స్. ఎందుకంటే ముస్లిమ్స్ దగ్గర 12% ఉన్నారు ఢిల్లీలో. సో ఈ 12% ముస్లింలు కన్సాలిడేటెడ్గా ఆమ్ ఆద్మీ పార్టీతోటే లాస్ట్ 2 ఎలక్షన్లో కూడా ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆ 12% ఇప్పుడు కూడా స్ప్లిట్ అవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో ఉంటే కనుక దట్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. సెకండ్, మిడిల్ క్లాస్. ఈసారి మిడిల్ క్లాస్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని సాఫ్ట్స్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ మిడిల్ క్లాస్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఒక కీ పాయింట్గా కనిపిస్తోంది. అండ్ మహిళలు, ఆబ్వియస్లీ మహిళలు గడిచిన 2 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో ఎక్కువ ఉన్నారు. మోర్ దాన్ 67% ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నారు. సో ఆ ఇంపాక్ట్ కూడా ఈసారి కీ రోల్ ప్లే చేయబోతోంది. మహిళలు ఎటున్నారు అని చెప్పి. ఎందుకంటే మేజర్లీ ఎగ్జిట్ పోల్స్లోనూ లేకపోతే ప్రీ పోల్స్లోనూ బాగా తెలిసింది ఏంటంటే మెన్ ఓట్ ఎక్కువగా బీజేపీతో ఉంది. అండ్ ఈవెన్ సర్వేల్లో కూడా మెన్ ఓటే ఎక్కువ అందుబాటులో ఉంటుంది సర్వేలకి. కానీ విమెన్ ఓట్ అంతగా అందుబాటులో ఉండదు. సో ఇప్పుడు విమెన్ ఓట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా కీలకమైన పాయింట్గా కనిపిస్తోంది. సో ఈ 3M మహిళలు, మధ్యతరగతి అండ్ ముస్లిమ్స్, వీళ్ళ ముగ్గురు ఎటువైపు వాలితే అటువైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ముస్లిమ్స్ స్ప్లిట్ ఉంటే బీజేపీ వైపు వచ్చే అవకాశాలు చాలా తక్కువే. కానీ కాంగ్రెస్కి కొంత గనక స్ప్లిట్ అయితే అప్పుడు అది ఆమ్ ఆద్మీ పార్టీకి కొంచెం ఇబ్బందికర పరిణామం. ఒకవేళ కాంగ్రెస్కి వెళ్ళకపోతే ఆ 12% ముస్లిం ఓటు కన్సాలిడేట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే 16 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డెఫినెట్గా, అంటే మినిమం వరస్ట్ కేసు ముస్లిమ్స్ డామినేటెడ్ ఆ 16 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదేమిటనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మూవింగ్ ఆన్. 2020 ఎన్నికల్లో 60% మహిళలు ఆమ్ ఆద్మీ పార్టీకి దన్నుగా ఉంటే 35% బీజేపీ, కేవలం 3% కాంగ్రెస్కి వచ్చారు. అంటే కాంగ్రెస్ నుంచి మొత్తం మహిళలంతా కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోయారు. యూ కెన్ సీ ద డేటా. 2015, 2020లో కూడా 53%, 60% మహిళలు, అంటే మోర్ దాన్ 50%. కానీ బీజేపీకి 34-35% పురుష ఓటర్ల కంటే తక్కువ వచ్చారు. అలాగే పురుష ఓటర్లు ఆమ్ ఆద్మీకి 55-49%, ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ వేశారు. దట్ ఈస్ ద రీజన్ 62-68 సీట్స్ వచ్చాయి. పురుషులు బీజేపీకి 32-43% వచ్చింది. సర్ప్రైజింగ్లీ అసెంబ్లీకి ఎలా ఉంటే పార్లమెంట్కి మాత్రం చాలా డిఫరెంట్ సినారియో ఇక్కడ ఢిల్లీలో మనకి కనిపిస్తూనే ఉంది. ఇక 2015లో ఆప్కి ఓటు వేసింది 77% ముస్లింలు. వన్ సైడ్గా వేసినట్టుగా చూడాలి. అది 2020కి వచ్చేసరికి 83% వచ్చేసింది. అంటే ఆమ్ ఆద్మీకి కన్సాలిడేట్ అయిపోయింది ముస్లిం ఓటు. కాంగ్రెస్కి 13%, బీజేపీకి కేవలం 3% మాత్రమే వచ్చింది. ఇది CSDS పోస్ట్ పోల్ స్టడీస్. సో ఎగ్జాక్ట్ రిపోర్టు. 2020లో ఆమ్ ఆద్మీకి 54% వచ్చింది. ఇక ఆప్కు ఓటేసిన 5 మంది ఓటర్లలో ఒకరు ముస్లిం ఉన్నారు. అలాగే 2020లో బీజేపీ కంటే ఆప్కి 15% అధికంగా ఓటింగ్ వచ్చింది. 10% ముస్లింలదే అది. అలాగే ఢిల్లీలో 10% ముస్లింల ప్రభావితం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక 6% కొంచెం నిర్ణయాత్మకంగా ఉన్నాయి. 2020లో ఆప్ 9, బీజేపీ 1 స్థానంలో మాత్రమే ఈ ముస్లిం డామినేటెడ్ సీట్స్లో గెలుపొందారంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆర్థిక వర్గాల వారీగా, అంటే పేద, దిగువ, మధ్యతరగతి, ధనిక వర్గాల వారీగా ఎవరెవరు 2015, 2020లో ఓట్లేశారో మీరు ఒకసారి చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి పేద వర్గాలు 66%, 21% బీజేపీకి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీలో ఫ్రీ బీస్, ముఖ్యంగా వాటర్ అండ్ పవర్ మేజర్ ఇష్యూ. అక్కడ 10,000, 8,000 కరెంటు బిల్లు వచ్చే చోట సడన్గా 1,500, 1,000 రూపాయలకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. 400, 500 కరెంట్ వాటర్ బిల్లు కట్టే చోట 50 రూపాయలు లేకపోతే ఫ్రీ అనే చోట ఎలా ఉంటుంది చూడండి. ఫ్రీ బస్సు ఒక మహిళకి దగ్గర ఒక నెలకి ఒక 3,000 రూపాయలు బస్సుకు ఖర్చు అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది? సో అంత డబ్బులు మిగులుస్తుంది. సో ఈ ఫ్రీ బీస్ కారణంగా పేద, అలాగే దిగువ, మధ్య తరగతి వీళ్ళంతా కూడా 55, 69 and 66% ఆమ్ ఆద్మీ పార్టీకి దన్నుగా ఉన్నారు. ఇప్పుడు అదే ఫ్రీ బీస్ని ఇప్పుడు బీజేపీ అంతకంటే ఒక ఆకు ఎక్కువ వేసిస్తానని చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది